ఆనంద్ బాబు ఇదివరకే ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి విజయవాడలో జరిగినటువంటి సందర్భంగా మా రాష్ట్ర కమిటీ వారు స్పష్టంగా ఏదైతే సిపిఎం పార్టీ వైఖరి ఉందో ఈ విద్యుత్ భారాల వల్ల ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మీకు ఒక నివేదికనే ఇవ్వడం అనేటువంటి జరిగింది. మేము కోరుకుంటున్నది ఏమంటే ఈ విద్యుత్ భారాల పైన ప్రధానంగా విస్తృతమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటిది జరగాలి. విస్తృతంగా జరగకోకుండా ఏదో 1-2 ప్రాంతాల్లో ఆ రకంగా జరిపేసి మొత్తం ప్రజలంతా ఒప్పుకున్నారు అని చెప్పేటువంటి పేరుతోటి ప్రజలపైన భారాలు వేయడం అంటే తర్వాత మేము చెప్తున్నది ఏమంటే గతంలో ప్రభుత్వం చెప్పింది ఏమంటే 32,000 కోట్ల రూపాయలు భారం వేసింది అని చెప్పేటువంటి పెద్ద ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఇప్పుడు మేము ఏ రకమైన భారం వేయట్లేదు అని చెప్తున్నారు. ఒకవైపు ఏమో ప్రభుత్వం చెప్తుంది 4.50 రూపాయలు పెట్టి ఆ రకంగా తగ్గిస్తామని చెప్పింది. అధికారుల వైపు నుండి ఏమో మేము ఏ రకమైన భారం కూడా వేయము అని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళా చూస్తేనేమో 72,022 కోట్ల రూపాయలు ఈరోజు వివిధ రకాలుగా ప్రజలపై భారం పడేటువంటి పరిస్థితి కూడా ఉంది సార్. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. అది ఒక అదనపు భారం. స్మార్ట్ మీటర్ల వల్ల ఏ కొత్త రకమైన భారం రాదు అని చెప్పి వైపు చెప్తా ఉన్నారు. కొత్త రకమైన భారం రాదు అని చెప్పేటప్పుడు ఇదో మనం చూస్తాం. ఆ రకంగా స్మార్ట్ మీటర్లు కొనడానికి అయ్యేటువంటి భారం తిరిగి ఎవరిపైన వేస్తారు? ప్రజలపైనే కదా వేసేది. కాబట్టి ఆ రూపంలో ప్రజలకు భారం, దాని ద్వారా గంటకు ఏ రకమైన విద్యుత్తును భారం వేస్తారు అనేటువంటి స్పష్టంగా ఇప్పటికే ప్రజలంతా అభద్రతా భావనే పోయినారు. ఆ మీటర్లు పెట్టేటప్పుడు ఉదాహరణకు కర్నూలు టౌన్ లో బుధవారపేటలో దళితులు ఉండేటువంటి ప్రాంతంలో జనరలైజ్డ్ గా అసలు ఆ మీటర్ వల్ల ప్రయోజనం ఏమైనటువంటి చెప్పుకోకుండా వాళ్ళు చెప్తున్నది ఏమంటే రేపు 300 యూనిట్లకు ఫ్రీ ఉచిత విద్యుత్ వస్తుంది అని చెప్పేసి ఈ మీటర్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారంటేనే దాని తర్వాత భారం అనేటువంటిది వేస్తున్నారు అని చెప్పేసి అర్థం కదా. కాబట్టి ఆ రకంగా స్మార్ట్ మీటర్లు అనేటువంటి రద్దు చేయాలి, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలి. తర్వాత ఈ సర్దుబాటు ఛార్జీలు అనేటువంటివి ఉండొద్దు. ఎందుకంటే ఇదంతా ప్రజలకు చాలా చాలా దుర్మార్గమైన భారం అనేటువంటిది పడుతుంది. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి మోటార్లు మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఈరోజు పుల్లారెడ్డి గారు మాట్లాడే సందర్భంగా చెప్పాడు, చిన్న పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయి కర్నూలులో ఒకప్పుడు మంచి ఫ్యాక్టరీలు ఉండేటువంటి పరిస్థితి, అట్లాంటి ఫ్యాక్టరీలను మూతపడుతున్నాయి. 100 మంది ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీల భారం అనేటువంటిది సంపూర్ణంగా తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం.